రా రా రవణ రవణ ఒక్కొక్కరు పండుగ 4-5 రోజులు ముందు తనంగానే అవ్వగారి ఇంటికి వచ్చి అరొక్కటి చేసుకొని పోతారు. ఇంకా అవ్వయ్యకు చేసి పెడతారు. ఇక నా బిడ్డ ఉన్నదంటే అబ్బా పెండకడిది రేపు పండుగ అత్తది చుట్టమని ఇంటికి పోయినట్టుగా. మరి మా ఒక్కతున్నది సాత కాదు దానికి గిజ్జెత్తా గజ్జెత్తా అన్న ఆలోచనే ఉండదు. ఏమన్నా అంటే నా కన్నుడు తోలరాయే పందిరరా అని లేనిలోని సాకులు చెప్తుంది. ఈ ఫోన్ అన్నా చెప్పనెత్తి పాడు కాదు. హలో ఆ బుజ్జి మంచిగానే ఉన్నా. మంచిగా లేకపోతే నాకేందుకు రోగం అని వస్తా గాని ఇంకెన్నడెత్తావే పండుగ రేపేనాయే చూడిపోవు. నర్సికోడలు ఉన్న బిడ్డలు ఎంత మంచిగా సకినాలు పోసి గారెలు చేసుకున్నారు ఇంటి నిండా మంది. నువ్వైతే చుట్టపల్లి ఇంటికైనట్టు పండుగ రేపనంగానే వస్తావు. జర అల్లపొద్దుగాల తెగ సకినాలు గారెలు ఇంత కారపూస పోసుకుందామని మొన్న నుంచి ఫోన్ చేస్తాన్నా. ఇగత్తా అగత్తా ఇగత్తా అగత్తా అనుకుంటా రానే రాకపోతుంది. సరే రా మరి ఆయనను కూడా తీసుకురా అల్లుని. మొన్న దసరాకు పతాకం ఫోన్ చేస్తే మా అత్త దసరాకు విలువలేదని 6 రోజులు మాట్లాడలే అలిగి తీసుకురా రాంగా. మళ్ళీ ఏమన్నంటే ముఖమంతా మార్చుకుంటాడు. ఒక్కొక్కరు అల్లుండ్లు కొడుకులు అనే పనులు చేస్తారు. నాకు కొడుకులు అకోమ్మలే ఆయననే కొడుకైనా అల్లుడు అయినా అల్లుడైనా. సరే ఉండు రాండ్రి మర్చిపోకు. అయ్యో మరి మా అత్త ఒక్కతున్నది. ఇక కట్టెలు చెక్కలు ఎత్తాకింత పిండి పట్టించుకొస్తావు 4 గారెలు చేసుకొని మా అత్తగారి ఇంటికాడ పండుగ చేసుకొని పోతావన్న ఆలోచనే ఉండదు నా అల్లుడికి అయితే. ఇదంతా ఎవరికి నీ సొమ్ము సల్లాగుండా ఆ పిండి ఆడబెట్టి వచ్చినా అది మళ్ళీ పోతే అప్పటికి రాపోసావా అన్నది. అది ఏవతి మంచిగా మాట్లాడితే దానికే ముందు కలబడుతుంది పిండి. నీ పిండి సల్లాగుండా ఒక్కటికొక్కటి ఒక్కదాన్ని ఎడుకని ఉరకాలే. ఇటందు తటందా అటందు తీటందా. పొయ్యి మీద సాయం ఆడిపోయినట్టుందంత ఆసన వచ్చి పాడైతుంది. ముచ్చట పాడుగాను రోజు ఫోన్ చేసిడే కాబట్టి దీనికి ఒక్కనాడన్నా మామ ఫోన్ చేయకముందు పోతా అన్న ఆలోచన లేదు. అవునే నెల ఇది గింత ఇడతాం ఎందుకే అబ్బగారి ఇంటికంటే బ్యాగ్ ఆటో నాది మరి తావే నువ్వు ఉన్న బండినేమో ఇంటికాడ పెట్టి పూజ అయ్యు నన్నేమో ఆటోలో తీసుకొని రా. నన్ను ఏం చేయమంటే బండి చాలు చేద్దామంటే పంక్చర్ అయ్యా. అవ్వగారి ఇంటికి అనగానే నీ బండికి పంక్చర్ అవుతుంది ఖరాబ్ అవుతుంది. ఆగో వెన్నెల అవ్వగారింటికి వస్తున్నావు పండుగకి? అవును వదినే అంత మంచిదేనా? అప్పాలు చేసిరా మరి? చెయ్యలేదు పిల్ల. బియ్యం గిన్నెకాడ పెట్టిన లైన్ బాగున్నది. పిల్లలు మంచిగా ఉన్నారా వదినే? హాస్టల్ నుంచి వచ్చిర్రా? మా వచ్చిర్రు గాని ఇద్దరాలు మొగలు తోపొంటలోళ్ళు పెట్టుకుంటా పోతుర్రేంది? కాదు వదినే లగ్గంలో పెట్టిన బండి ఇప్పటికి కూడా దాని మీద నన్ను ఎక్కించుకురాలేదు. దాని మీద ఇద్దరం అత్తే మా అమ్మ ఎంత సంబరపడుతుంది. దాన్ని ఇంటికాడ పెట్టుకొని పూజ చేస్తాడు. నన్ను ఎప్పుడు చూసినా ఆటోలోనే తోలుకొస్తాడు. గట్లగా సెల్లి బండి చాలు చేద్దామంటే పంక్చర్ అయ్యా. చేపిస్ కదా ఆగుమంటే ఆగపాయి. పోదాం బాబాగారి ఇంటికి కాబట్టి ఆ పంక్చర్ లేదు. నన్నేం చేయమంటావు? ఇప్పుడేనా ఎప్పుడు వచ్చినా ఏ పండగ వచ్చినా పంక్చర్ అవుతుంది, పెట్రోల్ ఉండదు, బండి ఖరాబ్ అవుతుంది. కదంకి నన్నేం చేయమంటే పంక్చర్ అయితే ఇంత మాత్రం సరే వదినే పోయేస్తాం. ఇద్దరాలు మొగలు ఏందో ఎప్పుడు చిట్టపట్టని లొల్లులు లొల్లులు లొల్లు. ఎప్పుడు చూడు నేను చూసినప్పుడు వాళ్ళకి ఇట్లా లొల్లు పెట్టుకుంటూ పోతారు. పాప వాళ్ళ ఆమెకి ఏం తృప్తి ఉంటుందో ఏమో. వచ్చినప్పుడు వాళ్ళకి ఇట్లా లొల్లు అయినాక పాప ఆమెకి ఏం మనసున పడుతుంది. వీళ్ళు చేయబట్టి ఆమెకి ఎప్పుడు మనసున పడుతుంది. ఈ పండుగ కళ్ళకి లొల్లు పెట్టుకుంటూనే వస్తారు. ఎన్నడన్నా మంచిగా ఉండరా లైట్ గా గింటే. పాయిగా గింత దూరం నడిపిత్తివి నన్ను. అవును ఇంటికి ఆడాది ఇప్పుడే వంటిది ఇప్పుడే. నీ అబ్బగారి ఇంటికి వచ్చాక తిడతావా? నువ్వు బండి మీద ఎక్కించుకత నేను ఇవన్నీ ఎందుకు తిడతా? ఏగరాదే నాకు. ఈ ముళ్ళ పట్టుకుని నడితే ఏర్పడతాయి. ఉప్పు నడుచుడు కాదు. నువ్వు బండి తీసుకొస్తే ముళ్ళ పట్టుడు అవసరం ఉండకపోవు కదా. ఎప్పుడు చూడు ఆ బండిని తీసుడు తుడుచుడు లోపట పెట్టుడు. బండిని ఎప్పుడైనా వేసుకొని వచ్చినావు ఇక్కడికి?
కాపాడుతున్నది బండిని ఖరాబ్ కాకుండా. ఏం కాపాడుకుండేమో. అసలు నీకు ఇద్దరు ఎక్కించుకొని బండి నడపచ్చా? నాకైతే డౌటే. నువ్వు ఉండగా మళ్ళీ రెండో దాయే ఇంకోటి. నువ్వు నన్ను ఎక్కించుకొని నడిపియలేవు, ఇంకో దాన్ని ఎక్కించుకొని నడిపిస్తావు. ఇంకా నీతోనే అవుతలేదు, దాంతో ఏమవుతుంది ఇక నేను. ఎప్పుడు రాపరాపది పొద్దు లేతే చాలు. ఏ ఉండడో పోవడం నాకు అర్థమైతలేదు. నువ్వు కరెక్ట్ ఉంటే ఇవన్నీ ఎందుకుంటాయి? దగ్గరకు వచ్చింది పోప. ఏ మాటనో ఏమో, అంత ఎత్తేసుకుంటేనే తీసుకొచ్చిండాడు. అవునే పోయినా సరే బస్సులు తీసుకొస్తే ఎత్తేసిందంటేనే మెల్లగా ఆటోలో తీసుకొచ్చిన. అది మెల్లగా వచ్చిందా? ఎత్తేసుకుంటేనే తీసుకొచ్చిండు ఆడు కూడా. మరి ఎట్లా వచ్చుడే మరి మీ అవ్వగారు ఇంటికి? నేను ఎట్లా వస్తావు? మీ అవ్వగారు ఉన్నది సీట్ అయితే ఫ్లైట్ లేని వాళ్ళకి నేను. అబ్బో, ఇంకా నీకు సీటీ ఆమె కావాలనా? నీ మొహానికి నేను దొరకడే ఎక్కువ. అయ్యో అడుగు చెప్ప అమ్మా. అవునే నీతో లొల్లు పెట్టుకుంటే ఇల్లు వచ్చింది పైన. నీకేది తెలియదు. ఈ పప్పు చల్లాగుండా ఎన్నడదో బగ్గ రోజులాయే అన్ని సీమలు పెట్టినాయి. ఇంత సర్వపిండి పెట్టుకున్నప్పుడు అన్ని వేసుకోకపోతే అరకులా కట్టి పెడితే అట్నే పారాయి. అమ్మా అత్తమ్మా అగో వచ్చినా బిడ్డ నామ రాయ్యా. మంచిగా మంచిగా ఉన్నా కానీ బాంచను. ఏంది బిడ్డ పురాంగ ఖరాబ్ అయినవు? నా బిడ్డకు మూవ పెడతలే వాళ్ళు అంటే బక్కవాడు బిడ్డకి ఎట్టుండే పోరెత్తంది. కంట బొక్కలు అన్ని వెళ్ళినాయి. కంటె బొక్కలు వెళ్ళింది. పో పోయి పెరట్ల బకెట్ల నీళ్ళు ఉన్నాయి, కాలు కడుక్కోపో. మా అల్లుడు ఏందో ఏమో అందరు అల్లులో తీరంటే అయిన ఒకటి. ఏం కాలం పొద్దుల చలి పెడుతుంది, పగటికి ముగ్గరం అవుతుంది. కూర్చుండే మొత్తానికి జల్దీ వచ్చినాం మీ ఇంటికున్నాం. జల్ది వచ్చినాం, ఇంత దూరం నడిపించి జల్ది వచ్చినాం. కాలు నొక్కుతున్నాయి నాకు. అరే నడిచి రాకుంటే ఎట్లా ఎగిరేస్తా నడిచట్టుడే. బండి పెట్టినప్పటి నుంచి ఒక్కసారి తీసుకొచ్చినావా? వస్తుంది వరకు ఇగో అయ్యా మజ్జిగ. మజ్జిగ ఆ మామిడ మా పెరట్ల గడ్డి చెప్తాను. మురిక్కాలు చల్లకుండా అందుకే నీళ్ళు పోతలేవు. అన్నీ తట్టుకుంటానే కవర్లు గిలాసాలు అన్ని అన్నీ ఎత్తారు సాగుతులు. అంటే నేను అత్తుందని తెలిసి గట్టే కలుతుంటా. ఓ ఏమన్నా ఏ కోడి ఏదేమిండో ఏ కళ్ళు చెప్పవేండో నేను అనుకుంటున్నా. పోతారు తీయరాలయ్య దగ్గరనే. అవునే బుజ్జి సప్పుడు చేయకుండా చిర్రేమే ఆకిట్లకు వచ్చేదాకా తెలియదు. నివారదాకా గద్దె మీద కూర్చుని అరగ మీదకి ఇంత బండి సప్పుడు కాలే సీమ చిట్టుకు అన్నట్టు వచ్చిర్రు. ఏం చెప్పమంటావే అమ్మ? నడుచుకుంటా వస్తే సప్పుడు అవుతుందా? నడిచి వచ్చిండ్రా. ఆ, అయ్యో బండికి ఏమైందయ్యా? బండి అద్దమారు కాంత పంపరే అన్ని పెట్టినాం. అమ్మ నువ్వు ఎట్లా పెట్టిన బండి అట్లనే ఉంది. ఇంత చెక్కు ఎదురలే. తీస్తాడు తూడతాడు అన్న పెడతాడు, తీస్తాడు తూడతాడు అడ పెడతాడు. మంచిదే కదా అత్త, ఖరాబ్ అయితే చెప్పలేదు. ఏంది అల్లుడు నా బిడ్డ నడిపించుకొని తీసుకొస్తావు పతాకం? అవ్వా నీవు బండి పెట్టింది అందుకేనా? ఇక లగ్నంలో నాకు బండి పెట్టుర్రి, ఈ బండి పెట్టుర్రి, ఈ కలర్ పెట్టుర్రి, ఆ కలర్ పెట్టుర్రి, నా సోపతి గల్ల ముంగట నాకు ఇజ్జత్ పోతుంది బండి పెట్టకపోతే అని అంటివి. ఆడికైనా నేను హీరో సైకిల్ పెట్టు అన్నా. మీ మాలగమ్ముండ కొడుకే ఒకతే బిడ్డ అని బండి పెడతాను బండి పెట్టే. ఇంకా నయ్యం నన్ను ఎవరికన్నా బుధ పెట్టి హెలికాప్టర్ పెట్టలే ఇంటికన్నా పెడుతుగా. అవునే నువ్వేనని తిడతావు అనుకున్నా. మీ అప్ప కూడా మీ పాపని బాగానే తిడుతుంది, ముండ కొడుకు అంటుంది. అవత్త మామని గట్ట తిడతావా నువ్వు? అవునే బుజ్జి అంటే నీకు కోపం వస్తుంది కానీ ఎప్పుడైనా కానీ పండుగ రేపడే వస్తావేందే? ఇంకా ఒక్కొక్కరు చూడిపో మొగలని పిల్లలు ఎంబడేసుకొని 10 రోజులు ముందు వచ్చి చేసుకుంటారు. ఈడ నాకు 10 మంది ఉన్నారు చేసడానికి. ఒక్కదాన్నేనా ఇచ్చారు అలపోతుగా అత్తే 4 రోజుల ముందు. నువ్వులు గాలిచ్చుడో ఓల గాలిచ్చుడో ఇంత బియ్యం నానిచ్చి సకినాలు పోసుకున్నాడో గారెలు అరిసెలు సకినాలు ఏది ఉండదా? ఈడ రెడీ అయిన వాళ్ళే రుబ్బు ఆడుకుంటూ పోతావు. నువ్వన్నా రాకుంటావనే దాని తోటే ఏమవునయ్యా? నేను మాతో సార్ లైఫ్లో పోమని నా మాట వింటుంది ఇది. రేపు అచ్చగాడు అత్తడు గుచ్చగాడు అత్తడు పండుగ ఆడవాడు ఈడవాడు అత్తడు ఏమేయాలి? ఇప్పుడు మీరు వచ్చిర్రు అల్లుడు అత్తున్నాడు భూమే వరకు 4 సకినాలు కొరకపోవడా? అయితే మేతి అమ్మ మనం ఉన్నది ఎంత మంది? 4గురమేనాయే. 2 కిలోలు చేస్తే అయిపోతుంది. అయినా ఆయన ఎక్కువ పిండి వస్తువులు తినడే. ఎప్పుడన్నా చేసినామనుకో ఇంట్లో ముక్క పట్టిపోతాయి. ఎప్పుడో ఒకసారి అట్లా నమ్ముతాడు గంతే. అల్లుడు నమస్తే. నమస్కారం మామ. అంత బాగేనా? అంత బాగే. మంచిగానే ఉన్నాడు కానీ నువ్వేంది ఊరికి పిస్తిరి చేసిన పాయింట్ నంకిలు వేసుకున్నావు.
ఇది ఉండే కర్రది బండ ఈసిరి కొద్ది వాడితే పిండుతుంది అనుకుంటానవా 41 బడ ఇవాళ దాకా ముట్కాలో కడ గడ్డి చెప్తాను రావచ్చు అనుకున్నా కొత్త బట్టలు వేసుకొని వచ్చినావు గా పని నాతోటి ఏమైతుంది ఇంకా పాలేరుని బట్టి చేయించుకుంటే అయిపోతుంది కదా. నీతోటి ఏమైందా అని గిన్నె పొద్దు అయితే నీతోటి పప్పుడు ఉడకపాయ ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకా వాళ్ళు బాగా ఊడిపో నీకన్నా 5-6 పెద్ద మోకాలు లేవకుండా కానీ దేవుడు అంట పనికి పోతాను ఎట్ల కాడికి దొడ్డి కాడికి అటు ఇటు ఏమైనా గిన్నెరు తింటావు పెడకాడి ముళ్ళ కొడుక ఒకటే కాడ కూర్చుంటావు. అమ్మ ఊకోయే. అవును అల్లుడు గది గట్లే వరుతా గాని తాళ్ళకు పోయి కళ్ళు తాగుతాంపా. కాళ్ళల్లో పోయి కళ్ళు తాగత్తాడట. ఓవా ఈ బతుకు పాడగాను గిదానికేమో సాతనే ఇద్దా మరి పాలని పెట్టుకుంటే ఏంది గడ్డి చెక్కు అంటేనేమో తాళ్ళల్లోకి పోతాడు. నీ మొన్న 30 బస్ దావతలోడు ఎవడో కళ్ళు పోసిండట బట్టలన్నీ ఖరాబ్ చేసుకున్నాడు. అమ్మ తిట్టకే బాపునట్లా ఏం తిట్టేదినా రాత పాడుగాను మారవారమైన మంచి మూడు అవుతారు అనుకుంటే ఇక రెండో సంబంధం అని చేసుకుంటే ఈ బంగ్లాని చూసి పోతే ఏం అందం లేదు నా బతికే అందం లేదు కానీ పా గా నువ్వులు కానీ పోషత్తా పోషత్తా ఓ పోషత్తా దర్వాలని పుల్ల పెట్టుకున్నారు ఇంట్లో ఉన్నారా లేదా సప్పుడన్న ఎత్తలేదుగా పోషత్తా ఇంటెనుకున్నట్టున్నది పోయత్తా పోషత్తా ఓ పోషత్తా ఇక్కడున్నావా పిలుతండి సప్పుడన్న ఎత్తలేవు ఏమి సప్పుడు చేయాలే గట్టి పెద్ద దర్వాజా పెట్టిందా చూడుపో అగో వెన్నెలా నువ్వెప్పుడు వచ్చినావు అబ్బా అంత మంచిదేనా అంత మంచిదే కానీ ఈ కమ్మలు ఏడగొన్నవి మంచిగా ఉన్నాయా ఇక శనివారం అంగట్ల కొన్నా అవునే సండే నీకు ఎన్నిసార్లు చెప్పానే ఊక పోసత్తా అని అత్తావు నడిపత్తా అని రాదా వేరు పెట్టి పిలిచి అలవాటు అయిందా మీకు కోడనరకు ఏ గట్ల కాదత్తా అయితే కానీ ఏం ముచ్చట చెప్పు ఎన్ని రాందాని వచ్చిన పండుగ గోరే మా అత్త గారప్పల మిషన్ ఇవ్వమంటాను అందుకే వచ్చిన దానికి మానమే లేదు నిరుడు పండుగకు కారపూస కొట్టాలు కొంచెం అయింది నేను తీసుకొచ్చుకోలే అక్కని ఎవరికో దక్కించుకున్నది ఓసారి పుల్ల ఓసారి జల్లు గంట ఓసారి మూకుడు అని వస్తారు ఏమన్నా ఇసురు ఇస్తే మళ్ళీ తెచ్చాను మళ్ళా పని వడ రావాలి మీ ఇంట్లో పొన్నా ఏమా మళ్ళీ తెచ్చిస్తా నేను మా ఇల్లు కొంచెం పడతాను ఏందత్తా నేనే ఇసురు ఇంకా నేనే కొంచెం పడతానా ఈ ఒక్కసారికి అయితే నేను మళ్ళీ అయిపోయిన వెంటనే నీకు తెచ్చిస్తా గాని ఏమ్మో నువ్వు గారెలు వచ్చుకొని ఆయనతో అవ్వగారింటికి పోతే బుర్రు అని నాకు పోరొచ్చింది గారెలు చేయాలి సకినాలు వల్ల నాకు పెట్టంత పని ఉన్నది గారు ఉండవచ్చు బల్ల మీద దిగిపోయే నా మొగరు నన్ను పంపించేటట్టే లేడు ఇక అవ్వగారింటికి పోతా ఆ గిర్ని కాడ పిండి అట్నే ఉన్నది ఎప్పుడు పోవడో ఏ కథనో అది అప్పటి వరకు రాపో పిండుతా పట్టిస్తా అన్నది ఈయనని వమ్మంటేనేమో ఏ పని సాధ కాదు కానీ తాళ్ళ కంటే ఉరికింది అల్లుడు వచ్చిన పోలే ఇక దొరకదు అనుకున్నాడో కాళ్ళు నీ కాళ్ళు చల్లకుండా మాయి పొద్దు అటు ఇటు చూసే వరకు పొద్దు కడుపుతుంది నువ్వులు చల్లకుండా నువ్వులంతా బొర్రెలైనాయి చీవలు పట్టి ఆ 41 పోనికి రాంగ్ అయింది నువ్వులు అన్నం ఏమన్నా పోతి మర్చిపోయినా అబ్బా ఇంకా బట్టన నలిసి ఎత్తా సకినాలు పోసుకోండి మెల్లగా అమ్మ నిన్న రాత్రి అప్పాలు కలుపుతుంటే ఇక మొత్తం మీద మొత్తం నూనె పడ్డది. అయ్యో పోనీ రాత్రి చెప్పొద్దా బాగానే మీరు పెయింట్ కదనే నైట్ చీకట్లు ఏర్పడలేదు తెల్లారినాక మొత్తం ఇట్లా ఏర్పడుతుంది. పని సల్లాగా ఉండక అందుకని 4 రోజులు ముందత్తే చెప్పన చేసుకోపోదుమా అది మూకుడు పెట్టే టైంకి వచ్చింది నరిసిగాని కోడలు జిట్టు కనరది పని ఎదగలే ఏమెదగలే తప్పాలన్నీ మాడిపోయినట్టని ఏం మంచిగా లేదు నాకు ఈయడైతే రాత్రి 12 నిద్ర సల్లాగుండా నిద్ర లేదు ఏం లేదు కళ్ళన్ని మూతలు పడుతున్నాయి గమి అయ్యగారు ఊక పొయ్యి కాడ కూర్చుంటే గవి కూడా కాలువడాయే మంచిగా గుర్రు కొడతాడు బొత్తాలు కదా ఆగచ్చి పోని తీయత్త ఊకే మామ నట్టుకుని ఎడతావే నేను మరి ఎప్పుడు అంతే నా మీద ఎప్పుడు పొద్దే దానికి ఇక నువ్వు పనులు బాగా వాళ్ళకి కొట్టుకొస్తున్నావు నాకు పొద్దు ఒక నేను పట్టుక తింటానా గా చెక్కలేవి అని 4 రోజుల ముందు చెప్పిన అవే పోతివి అటో ఇటో నేనే తిప్పలు పడి చెక్కలు వేసుకుంటా తెలందాక నిద్రపోతివి గుర్రు కట్టుకుంటా సకినాలు చేసుకుంటా గారెలు చేసుకుంటా పోరికే నూనె వాడి చూడు కవిరిపోయింది ఏలు ఒక్కటన్నా అసలు కావైతివి అయ్యయ్యో కుయ్యో అని పడితివి అమ్మ పోనీ అల్లు టూకెళ్ళు పెట్టుకుంటారా అని మీరిద్దరు ఎప్పుడు నా మీద ఏడుతూనే ఉంటుంది మీ అమ్మ. నమస్తే బాబాయ్.
మన వానకట్టుకు మేకపోతులు కోస్తున్నాం, మీకైనా పాలు కావాలన్నా? కుప్పకెంత? కుప్పకు 600. ఎన్ని కుప్పలు కావాలి? అయితే మా అల్లుడును బిడ్డ వచ్చిండ్రు, 2 కుప్పలు కావాలా? ఓకే, మా అయ్యగారిని అడిగి చెప్తా. అమ్మ ఆయనకు నాటుకోడి కూర తినాలని మొన్నటి నుంచి పానం కొట్టుకుంటాందటనే. మటన్ వద్దని చెప్పే. అవు మటన్ అద్దాట చెప్పు, ఆయనకు నాటుకోడి కావాలట అల్లునికి అని పిలిచి చెప్పు మటన్ అద్దాని. అట్టనా? అయితే నాటుకోడి చెప్తా, అటు మటన్ వద్దని చెప్తా. వెళ్ళావు పీడాత జారిపడే ఒక్కటే మకాని ఉన్నాడు బల్లు ఉన్నట్టు. ఏమైంది అల్లుడు ఈ నడువ మటన్ తింటలేవా? అత్త ఎలక్షన్లలో 12 రోజులు రోజు మాట తిన్నా. మా తిన్నావు కానీ జర బాంచను దూరం వేసుకో. అత్త పక్క కళ్ళు కుర్చీలో కూర్చుంటే తప్పు పడతారు మా ఊరు. బాంచను ఏమనుకో. రోజు 12 రోజులు మాట తిన్నా. కొంచెము మనకోడి మీద అంటే నాటుకోడి మీద బుద్ధి పుట్టింది, అందుకే తెమ్మని చెప్పిన. మీ మామకు పోగులు అద్దని చెప్పిన మరి నాటుకోడి తెమ్మన్నా మరి ఏం చెప్తాడు. మరి తెల్లారింది ఇప్పుడు దొరుకుతా అసలు? దొరకాయో మా దొరికితే ఊళ్ళో పెట్టాను ఉన్నాయి, అమ్మటోళ్ళు కూడా అమ్ముతారు కానీ ఏమో మరి పండుగ దొరకాయో. జర ప్రయత్నం చేయమను, నాకైతే బాగా బుద్ధి పుట్టింది దాని మీద. అందుకనే పండుగకు 4-5 రోజులు ముందు రారంటే ఏమైనా పండుగ రేపనంగా పండుగ నడేస్తారు. అవ్వాళ్ళుడు నాటుకోడి తినాలని నీకు ఎట్లా బుద్ధి పుట్టింది? అత్త మొన్న మా ఇంటి పక్కోళ్ళు పుంజుని కోసుకొని మంచిగా కూర అనుకొని తిన్నారు. ఆ రోజు నా ముక్కుల వాసన వచ్చిందంటే అప్పటి సుంది నాకు తినాలనిపిస్తుంది. అవునా నిజమా? నీకు మంచిగానే బుద్ధి పుట్టింది కానీ ఇంటికి వచ్చిన కుప్ప నువ్వు అద్దని చెప్తివి. పండుగల కోళ్ళు దొరుకుతాయో గట్ల అంటే ఏంది అత్త? ఊరన్నా కాడ కోళ్ళు దొరకాయా అని అపశకునం మాట్లాడకు నువ్వు. ఏ అపశకునాలో ఏమో. అనే నువ్వు పోయి అల్లం ఎల్లిగడ్డ నూరుపో, మంచిగా అంటుకొని వాడు పిండి అయిందాం. ఇవాళ పండుగ కదా పో. ఉన్నావానే? ఉన్నావా? ఏంది బయట నుంచి ముంగటికి వచ్చి ఏంది పో వద్దంటే ఆయన పైసలు కావాలంటాడు. పైసలు ఎక్కడి పోయొద్దన్నాక పైసలు ఎక్కడికెళ్ళి చూడు. మీరు కుప్ప కావాలన్నప్పుడే నీ పేరు రాసుకున్నా. ఇప్పుడు మీరు తీసుకోపోయినా పైసలు కట్టునే, ఆ పైసలు నా మీద పడతాయి. అగో గిదే ముచ్చట్రా, అట్టి పేరు రాసుకుంటే పైసలు ఇస్తారా? పండుగ తినటోడు తింటాడు, ఇష్టం ఉన్నోడు తినోడు తినడు. మా అల్లుడు తింటాడు కావచ్చు అనుకున్నాం కానీ ఆయనకు అద్దాడు నాటుకోడు కావాలట. ఏ వాళ్ళు అబ్బాయిలు కూడా అయింది పైసలు ఈ పేరు రాసుకున్న ఆయనకు కావాలంటే ఊరు కరువైంది. ఆ పండుగ ఎవరన్నా ఎవరు తీసుకుంటాడు పో. ఏంటి దాకా ఏమో మన రాను పో. ఓ బాగానే నువ్వు చేస్తే బాగానే పచ్చబడేటట్టున్నది. మొద్దులు ఎక్కడ నిలబడి చూస్తున్నావు, ఎడ్డోళ్ళు లెక్క నువ్వు ఎట్లా మాట్లాడట్టుగా. ఏం చేయమంటే ఇంకా పోర నదిలో కొట్టంటే అది లేదప్పా, పోయి నాటుకోడి దేపో. పోతున్నా పో. ఒక చెత్త పెంచింది ఇట్ట నడుస్తారు ఇక. ఇవాళ పండుగ గోల మంచిగా నాటు కొడుతుంది తిందామంటే మా మామ కూర తెస్తుంది పెండు ఇంకా రాకపాయి. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తెస్తాడో వీళ్ళు ఎప్పుడు ఆడతాడు. వెన్నెలా వెన్నెలా నువ్వందితో అల్లం కొద్దిగా నూరు పెట్టినవా లేదే? నూరినా మరి మీ బాబు ఇంకా వస్తాడేమే? వస్తాడు కావచ్చు ఇక. ఎప్పుడు వస్తాడు ఎప్పుడు తెస్తాడు ఎప్పుడు తింటాం మనం? తెస్తాడు తీయండి. బాబు కోసమే చూస్తున్నామే అమ్మ. ఈ నెలవకపోడు ఎప్పుడు గింటే ఏటన్నా పని చెప్తే గట్టే పోతాడు. ఏమయ్యత్త మామ ఇంకా రాకపాయే. నాటుకోడి తినాలనుకోండి 15 రోజులు ఆయన ఆయన అత్తలేడు తెత్తలేడు, మీరు ఆడతలేరు. ఎప్పుడు తినాలి ఇంకా నేను? నీ ఊళ్ళో నాటుకోలు లేవా? 15 రోజుల నుంచి రాయాలని తినాలంటావు, మరి వాళ్ళ పొద్దుగా రావా? పండుగ రోజు అత్తనే నీకు కోడి దొరుకుతాయి, సక్షణాలు అవుతాయి, గారెలు అవుతాయి. పండుగ రోజే పనులన్నీ అవుతాయా? మరి లేకపోతే ఏందయ్యా అనబోయక పట్టుకనా? ఆయన శాతవానోడేనా? నేను ఆడదాన్ని నేనైతే ఎన్నక్కలు చేయాలి. నాటుకోడి తినబుద్ధి అయినాడు 10 రోజులు ముందు ఏమైతుంది? నాకు ఇక్కడ కట్టెలు కొట్టమంటాను, నా మొద్దులు వేయమంటాను. మొన్న చెప్పిన పోదాం ఒక్క మాట ఇంత 15 రోజులు తినబుద్ధి అయితే మీ ఊళ్ళో కోళ్ళు కరువేనా? మీ ఊళ్ళో చికెన్ సెంటర్ లేవా? నాటుకోళ్ళు లేవా? మరి సపరేట్ మీరే సంక్రాంతి పండుగ మా ఇంటికి రాలి పెడతా. వచ్చింది కదా మామ ఊపుకుంటూ వచ్చినవేంటి? నాటుకోడేదే ఊళ్ళంతా తిరిగినా
అటు 4 ఊళ్ళు తిరిగినా ఎక్కడ కోడి దిక్కేలేదు. ఏం చేయాలి? అయ్యో పండుగలు అన్నింటి పప్పు సరేనా ఇక పప్పు సరే. పండుగ నాడు పప్పు చారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవణ హోటల్ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.